Hi friends, this is Shanmukha Shivachandra. I am a yoga therapist. I have 10 years of teaching experience at India and abroad. Almost successfully we finished 9 episodes. This is the 10th episode. దీంట్లో మనము యోగిక్ డైట్ గురించి మాట్లాడుకుందాం. సో ఇన్ ద యోగిక్ డైట్లో కమింగ్ టు మీ ఓన్లీ, నేను గత లాస్ట్ 10 ఇయర్స్లో హార్డ్లీ ఒక 30-40 టైమ్స్ బ్రేక్ఫాస్ట్ చేశాను. ఐఎమ్ రిపీటింగ్ అగైన్, హార్డ్లీ ఒక 30 to 40 టైమ్స్ నేను బ్రేక్ఫాస్ట్ చేశాను. బ్రేక్ఫాస్ట్ అన్న కాన్సెప్ట్ నాకు లేదనమాట ఇప్పుడు. సో బీయింగ్ ఐఎమ్ ఏ యోగా టీచర్ ఆర్ థెరపిస్ట్, పొద్దున్న లేవగానే ఉషాపాన చికిత్స చేసుకుంటాను. బాడీ అంతా క్లీన్ అయిపోతుంది నాది. క్లీన్ అయిపోయిన తర్వాత ఒక 30 minutes 40 minutes గ్యాప్ ఇచ్చిన తర్వాత ఐ డ్రింక్ 30 ml or 40 ml ఆఫ్ కోకోనట్ ఆయిల్. సో ఒక 40 ml ఆఫ్ కోకోనట్ ఆయిల్ మీరు తాగారనుకోండి, ఇంటూ 9 calories, అంటే మన సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటాం కదా, 10 వేసుకోండి. సో ఒక 400 calories ఆఫ్ ఫుడ్ నేను కన్జ్యూమ్ చేసినట్టే అనమాట. సో ఆ 400 calories ఆఫ్ ఎనర్జీ నాకు నెక్స్ట్ 3-4 hours వరకు ఈ హంగ్రీ అన్న ఫీల్ ఇవ్వదు నాకు. అండ్ నెక్స్ట్ 3 to 4 hours నాకు మంచి ఎనర్జీ కూడా ఇస్తుంది అనమాట. సో లైక్ వైజ్ ఈ కోకోనట్ ఆయిల్ తాగడం వల్ల ఏమవుతుంది అంటే, అన్వాంటెడ్ ఇన్ఫ్లమేషన్స్ ఏమన్నా ఉన్నా కూడా, మన బాడీలో ఎక్సెస్ హీట్ ఉన్నా కూడా అదంతా రెడ్యూస్ అయిపోతుంది అనమాట. సో నేను చెప్పాను ఫస్ట్ ఎపిసోడ్లోనే, ఐ మైసెల్ఫ్ సఫర్డ్ విత్ సివియర్ సైనసైటిస్ ఫర్ ఆల్మోస్ట్ 10 to 12 years. సో ఈవెన్ ఈ చలికాలం రోజుల్లో నేనేం చేస్తానంటే, ఇన్స్టెడ్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ ఐ డ్రింక్ సిసమి ఆయిల్ అనమాట. నువ్వుల నూనె తాగుతాను. ఈ నువ్వుల నూనె తాగడం వల్ల ఆ నువ్వుల నూనె నేచర్ హీటీ కాబట్టి నాకు ఎటువంటి బ్రీతింగ్ సఫకేషన్ ఉండదన్నమాట. డ్యూరింగ్ సమ్మర్స్లో ఐ విల్ టేక్ కోకోనట్ ఆయిల్ అనమాట. సో మీకు అనుగుణంగా మీ బాడీ టైప్ ప్రకారం మీ కోకోనట్ ఆయిల్ పడుతుందంటే గివ్ ఫస్ట్ ప్రిఫరెన్స్, ట్రై టు డ్రింక్ కోకోనట్ ఆయిల్. మీకు కోకోనట్ ఆయిల్ తాగినప్పుడు ఏమైనా బాడీ అంతా కూల్ అయిపోయి మీకు ఏమైనా బ్రీతింగ్ ప్రాబ్లమ్ వచ్చినా, కోల్డ్ లాంటి ఇష్యూస్ వచ్చినా కూడా ట్రై టు డ్రింక్ సిసమి ఆయిల్, నువ్వుల నూనె తాగండి. సో ఇది చేయడం వల్ల మీరు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు మార్నింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ మనం ఇడ్లీ తీసుకున్నా, దోశ తీసుకున్నా, పూరీ తీసుకున్నా, ఇంకోటి తీసుకున్నా కూడా మ్యాక్సిమం దాంట్లో ఉండేది మొత్తం కార్బోహైడ్రేటే అనమాట. సో ఈ కార్బోహైడ్రేట్స్ కంటెంట్ మన బాడీ లోపల కార్బోహైడ్రేట్స్ కన్జంప్షన్ ఎక్కువ అయిపోయేసరికి డయాబెటీస్ అనేది చాలా ఇష్యూస్ రేజ్ అవుతున్నాయి దీస్ డేస్. సో ఇక్కడ మీరు గమనిస్తే, నేను మార్నింగ్ మ్యాక్సిమం డేస్ మొత్తం ఆల్మోస్ట్ ఇయర్స్ లాస్ట్ 10 years నుంచి నేను ఆయిలే తీసుకుంటాను అనమాట. సో ఇక్కడ నేను కంప్లీట్గా కార్బోహైడ్రేట్స్ని స్కిప్ చేస్తున్నాను. అండ్ కమింగ్ టు ఆఫ్టర్నూన్ ఏం చేస్తానంటే, నేను బ్రౌన్ రైస్లో ఆరెల్స్ సమ్టైమ్స్ సామలు, కొర్రలు, అండు కొర్రలు ఏది వండితే అది, దాంట్లో సాంబారు, చట్నీస్, పాపడ్, ఆల్ వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్, కర్రీస్, సాంబార్స్, ఎవ్రీథింగ్ ఐ ఎంజాయ్. ఐఎమ్ బేసికలీ లైక్ ఎ గ్లటన్ అనమాట. నేను చాలా మంచిగా తింటాను ఫుడ్. నేను హెవీగా కూడా తీసుకుంటాను, నాట్ ఎ ప్రాబ్లం, బికాస్ నా మెటబాలిజం అనేది ఎక్కువ అనమాట. ప్రాక్టీసెస్లో హెవీగా అంటే కడుపు నిండా తింటాను అనమాట నేను. సో అప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, మార్నింగ్ ఫ్యాట్స్ ఇస్తున్నాను బాడీకి. ఆఫ్టర్నూన్ వచ్చేసేమో నేను కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నాను. అండ్ కమింగ్ టు నైట్స్ నేను ఏం చేస్తానంటే, ఒక 6 varieties ఆఫ్ బీన్స్ నేను నానబెట్టుకుంటున్నాను అనమాట. ఎవ్రీడే నైట్ నేను ఏం చేస్తానంటే, ఒక 6 varieties ఆఫ్ బీన్స్ నేను 6 spoons జస్ట్ నానబెట్టుకుంటాను. ఆ 6 spoons ఆఫ్ వాటర్ రేపు మార్నింగ్ తీసేస్తాను అనమాట. తీసేసి జస్ట్ దాని మీద ఒక లిడ్ పెట్టేస్తాను, నేను ఒక ప్లేట్ లాంటిది పెట్టేస్తాను, దానికి హోల్స్ ఉంటాయన్నమాట. బై ఈవినింగ్ స్లైట్ స్ప్రౌటింగ్ లాగా వచ్చేస్తుంది అనమాట. వాటిని ఒక 1.5 glass వాటర్ దాని లోపల పోసేసి ఎవ్రీ నైట్ ఒక 30 minutes or 40 minutes వాటిని నేను బాయిల్ చేస్తాను. బాయిల్ చేసేసి సేమ్ లైక్ మనం రైస్లో కర్రీస్, సాంబార్ ఎలాగైతే వేసుకుంటామో, ఆ బీన్స్ లోపల ఉడకబెట్టిన 6 varieties ఆఫ్ బీన్స్ లోపల నేను సాంబారు, మిగిలిపోయిన కర్రీస్ ఏమైనా ఉన్నా మధ్యాహ్నం అవి వేసేసుకొని హాయిగా మీల్ ఎంజాయ్ చేసేసి పడుకుంటాను. ఇన్ కేస్ నాకు ఎక్కువ హెవీగా తినబుద్ధి అవ్వట్లేదు అనుకోండి, అది కూడా స్కిప్ చేసి నేను ఏం చేస్తానంటే, జస్ట్ ఆ బాయిల్ అయిన బీన్స్ని నేను ఉడకబెట్టేసిన తర్వాత మిక్సీలో వేసేసి 1 glass వాటర్ పోసేస్తాను. సో ప్రోటీన్ షేక్ లాగా 2 glasses డ్రింక్ వస్తుంది అనమాట. హాయిగా తాగి పడుకుంటాను. అండ్ సమ్టైమ్స్ ఏం చేస్తానంటే, దాన్ని జస్ట్ ఉప్పు, కారం ఒక స్నాక్ లాగా చేసేసుకుని తింటాను. లైక్ వైజ్ యూ కెన్ డూ ఇన్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ విత్ దట్ బీన్స్ అండ్ యూ కెన్ హ్యావ్ ఇట్. సో దీంట్లో వచ్చేసరికి బీన్స్లో కూడా మీకు ఆల్మోస్ట్ 50 to 60% కార్బోహైడ్రేట్సే ఉంటాయి. అండ్ మిగతా ఆల్మోస్ట్ 35 to 40% గుడ్ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి మీకు చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. మంచి ప్రోటీన్ కన్జ్యూమ్ చేశారనుకోండి, న్యాచురల్ ప్రోటీన్ కాబట్టి ఇది మీరు కన్జ్యూమ్ చేసినప్పుడు
మీకు బిల్డింగ్ బ్లాక్స్ లాగా వర్క్ అవుతుంది అనమాట. మీ బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి, మసిల్స్ స్ట్రాంగ్గా ఉంటాయి, లిగమెంట్స్, టెండన్స్ ఇవన్నీ స్ట్రాంగ్గా పనిచేస్తాయి అన్నమాట. అండ్ కమింగ్ టు ఫ్యాట్స్ మనం కన్జ్యూమ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, ఇట్ ఈస్ సెట్ దట్ ఫ్యాట్స్ ఆర్ ద డైరెక్ట్ ఫుడ్ ఆఫ్ హార్మోన్స్. ఇప్పుడు చాలామంది ఈ రోజులలో లేడీస్కి హార్మోనల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనమాట. ఎందుకు వస్తున్నాయి అంటే, ఆ ఫ్యాట్ అనేది, ఆ ఫ్యాట్లో ఉన్నటువంటి న్యూట్రిషన్ అనేది బాడీకి చేరట్లేదు. కాబట్టి ఈ రోజులలో మనం వాడే ఆయిల్స్ అన్నీ రిఫైన్డ్ ఆయిల్స్ అయిపోయాయి. ఈ రిఫైన్డ్ ఆయిల్స్ 500-600 డిగ్రీస్లో హీట్ చేసేసిన తర్వాత దాన్ని కంప్రెస్ చేస్తారనమాట. టు గెట్ మోర్ ఆయిల్, మోర్ ఎక్స్ట్రాక్షన్ చేస్తారనమాట. సో అందులో మనకి మిగిలిండే న్యూట్రిషన్ ఏమి ఉండదు. అండ్ దట్ టు మనం కర్రీస్ రూపంలోనే ఫ్యాట్ తీసుకుంటాము. ఆ ఆయిల్ ఏదైతే పోస్తామో దాన్ని 30-40 మినిట్స్ మనం కర్రీ చేసే లోపల ఆ ఆయిల్లో ఉన్నటువంటి ఫ్యాట్ అంతా ఎగిరిపోయింది అనమాట. నేను ఇక్కడ మార్నింగ్ ఏం చేస్తానంటే గానుగబట్టిన నూనెలు తాగుతానమాట. ప్రగతి రిసార్ట్స్ చైర్మన్ గారు జీబీకే రావు గారు ఈజ్ మై యోగా స్టూడెంట్. సో అక్కడ గానుగబట్టిన నూనెలు ఉంటాయన్నమాట, అన్రిఫైన్డ్ ఆయిల్స్. సో అన్రిఫైన్డ్ ఆయిల్స్ నేను సాఫ్లవర్ తెచ్చుకుంటాను, మళ్ళీ జింజర్ ఆయిల్ తెచ్చుకుంటాను, సెసమి ఆయిల్ తెచ్చుకుంటాను, కోకోనట్ ఆయిల్ తెచ్చుకుంటాను అనమాట. మార్చి ఇవి తాగుతాను అనమాట. సో ఈ ఆయిల్స్ తాగడం వల్ల మీకు ఏంటంటే ఆల్ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ వస్తాయి బాడీకి. ఆల్ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ హెల్ప్స్ ఫర్ ది ప్రొడక్షన్ ఆఫ్ ఆల్ ఎంజైమ్స్ అండ్ హార్మోన్స్, అండ్ ఇట్ డస్ వెరీ గ్రేట్ జాబ్ ఇన్ మల్టీ ఫంక్షనింగ్గా మీకు పనిచేస్తుంది అనమాట. సో అండర్ బ్యాలెన్స్ డైట్ నేను ఏం చేస్తున్నానంటే, మార్నింగ్స్ వచ్చేసి ఫ్యాట్స్, ఆఫ్టర్నూన్స్ వచ్చేసి కార్బోహైడ్రేట్స్, ఈవినింగ్స్ వచ్చేసి ప్రోటీన్స్. ఈ ప్రోటీన్స్లో కూడా మీరు, ఈ ఫుడ్లో కూడా అన్ని వాటిలో అన్ని కలిసి ఉంటాయి. దీంట్లో కూడా మీకు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ఈ 6 బీన్స్లో, కానీ దోస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఏమవుతుంది అంటే, ఫాస్ట్గా బ్లడ్ లోపలికి షుగర్ ఎంటర్ అవ్వకుండా మెల్లిగా గ్రాడ్యువల్గా ఎంటర్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇలా సాధ్యమైనంత వరకు ఈ రోజులలో ఈ రిఫైన్డ్ వర్షన్స్ ఎక్కువైపోయేసరికి వైట్ రైస్ మనం ఎంత తిన్నా కూడా మళ్ళీ 2-3 అవర్స్కి ఆకలి అవ్వడం లాంటిది ఉంటుంది. అదే నేను బీన్స్ తీసుకున్నప్పుడు ఆకలి అన్న ఫీలింగ్ ఉండదు అనమాట. గ్రాడ్యువల్గా షుగర్ రిలీజ్ ఉంటుంది కాబట్టి ఐ ఫీల్ వెరీ ఫుల్. ఈ మోడరేట్గా తినేది అనమాట. నేను ఈ ఆయిల్ మార్నింగ్స్ అండ్ ఆఫ్టర్నూన్స్, కార్బోహైడ్రేట్స్ అండ్ ఈవినింగ్స్ ఈ పప్పులు, బీన్స్ ఏవైతే తీసుకుంటున్నానో వీటన్నిటి ప్రకారంగా చూసుకుంటే దీని వెనకాల ఉన్న సైన్స్ ఏంటంటే, మనకు WHO కూడా చెప్పేది ఏంటంటే, మినిమం 45-50 grams ఆఫ్ ప్రోటీన్, 45-50 grams ఆఫ్ ఫ్యాట్స్ కావాలి ఫర్ లేడీస్. కమింగ్ టు జెంట్స్, మినిమం 60 grams ఆఫ్ ప్రోటీన్ అండ్ 60 grams ఆఫ్ ఫ్యాట్స్ అనమాట ఎవ్రీడే కావాలి. అండ్ ఒక 300 grams ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అన్నమాట. వెన్ యూ సమ్ అప్ ఆల్ దిస్ టుగెదర్ ఒక 200 క్యాలరీస్, ఒక 2000 క్యాలరీస్ వరకు మీకు అవుతుందన్నమాట. ఒక సెడెంటరీ లైఫ్ స్టైల్కి ఇది ఒక బ్యాలెన్స్ డైట్లో ఇచ్చిన వాళ్ళం అవుతాం మనం. సో ఇఫ్ యూ సీ హియర్, మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటాము, మ్యాక్సిమం కార్బోహైడ్రేట్స్ మనం తింటూ ఉంటాం. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ చపాతీ, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పుల్కా, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దోసా, ఇడ్లీ ఆర్ పూరి, వాట్ ఎవర్ ఇట్ మే బి. అండ్ కమింగ్ టు లంచ్, మళ్ళీ రైస్ తీసుకుంటాము. మళ్ళీ నేను రైస్ తీసుకుంటున్నాను మధ్యాహ్నం, నైట్ అని చెప్పేసి ఏదో పుల్కా అని చెప్పి తీసుకుంటారనమాట. దెర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ రైస్ అండ్ వీట్ మచ్. సో ఇక్కడ నేను చేస్తున్నాను ఏంటంటే, 2 times నేను కార్బోహైడ్రేట్స్ని స్కిప్ చేస్తున్నాను, మార్నింగ్స్ అండ్ నైట్స్ అనమాట. సో దెర్ ఆర్ మెనీ పీపుల్ ఫ్రమ్ అరౌండ్ ది వరల్డ్. నాకు జర్మనీ నుంచి స్టూడెంట్స్ ఉన్నారు, యూకే నుండి ఉన్నారు, US నుండి ఉన్నారు, వేరే అదర్ కంట్రీస్ నుండి ఉన్నారనమాట. దే వర్ లుకింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ అని చెప్పేసి అన్నారనమాట ఒకప్పుడు. అంటే కార్బోహైడ్రేట్స్కి ఏమన్నా ఆల్టర్నేటివ్గా ఉంటే బాగుండు అన్న దాంట్లో నేను ఈ ప్రోటీన్ డైట్ చెప్పానమాట, న్యాచురల్ ప్రోటీన్ డైట్. అండ్ దే వర్ సో హ్యాపీ విత్ దిస్ అండ్ దే ఆర్ లీడింగ్ ఎ వెరీ హెల్దీ లైఫ్. వాళ్ళ షుగర్ లెవెల్స్ కూడా నార్మల్గా వచ్చేసాయి, ఫ్యాట్ లెవెల్స్ కూడా బాగా తగ్గుతున్నారు, అండ్ వాళ్ళ మసిల్ స్ట్రెంత్ కూడా బాగా పెరుగుతుంది. మసిల్స్ అనేవి హెల్దీగా ఉన్నప్పుడు యూ లుక్ వెరీ యంగ్. ఏజింగ్ అనేది రివర్స్ అవుతూ ఉంటుంది అనమాట. సో మనం తీసుకునే ఫుడ్ అనేది కాన్షియస్గా తీసుకోవాలి, అండ్ తీసుకునే ఫుడ్ వైడ్ వెరైటీ ఆఫ్ ఫుడ్ తీసుకోవాలి. నేను తీసుకునే కార్బోహైడ్రేట్స్లో కూడా ఆల్మోస్ట్ 12 కార్బోహైడ్రేట్స్ తీసుకుంటాను. నేను మార్చి ఒకసారి బ్రౌన్ రైస్ తీసుకుంటాను, ఒకసారి సామలు తీసుకుంటాను, ఒకసారి అండుకూరలు తీసుకుంటాను. లైక్ వైజ్ ఒక 12 వెరైటీస్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ వాడతాను. అండ్ నేను ప్రోటీన్స్ కూడా ఒక ఆల్మోస్ట్ 10-12 వెరైటీస్ తీసుకుంటాను అనమాట. సామాన్యంగా మన సౌత్ ఇండియన్స్కి వచ్చేసరికి చాలామంది కందిపప్పుతోనే చార్జ్ చేస్తూ ఉంటారు. నేనేం చేస్తానంటే, రాత్రి పెసలు నానబెట్టుకొని నెక్స్ట్ డే రోజు పెసరపప్పుతో చార్జ్ చేసుకుంటాను, ఒకరోజు శనగలతో చార్జ్ చేసుకుంటాను, ఒక రాజ్మాతో చార్జ్ చేసుకుంటాను. అట్లాగా ఒక 12 వెరైటీస్ ఆఫ్ సాంబార్స్ నేను చేసుకుంటాను అనమాట. అండ్ లైక్ వైజ్
వైడ్ వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్, వైడ్ వెరైటీ ఆఫ్ వెజిటబుల్స్ కూడా మీరు తీసుకుంటే చాలా మంచిది. ఫ్రూట్స్ ఎప్పుడు ఫ్రూట్స్ కట్ చేసుకుని హాయిగా తినండి. వెజిటేబుల్స్ ఎప్పుడు హాయిగా కర్రీస్ బాగా ఎంజాయ్ చేయండి. పాసిబిలిటీ ఉంటే వీక్లీ 2 times కానీ 3 times కానీ బిటర్ గార్డ్ జ్యూస్ అండ్ స్క్వాష్ జ్యూస్, ఐ రిపీట్ బిటర్ గార్డ్ జ్యూస్, మీరు మళ్ళీ యాష్ గార్డ్, ఐ రిపీట్, మీరు వెజిటేబుల్ జ్యూసెస్ తీసుకోండి సో దట్ ఇట్ కూల్స్ డౌన్ యువర్ సిస్టమ్. బట్ నెవర్ ఎవర్ డ్రింక్ fruit juices. Try to eat fruits and other weekly 3 days possibility ఉంటే డ్యూరింగ్ 4 to 5 స్నాక్ లాగా ఒక 2 varieties 3 varieties ఏమైనా నట్స్ తీసుకున్నారనుకోండి, హోల్ న్యూట్రిషన్ కమ్స్ టు యూ. ఇక దీన్ని మించిన న్యూట్రిషన్ ప్రపంచంలో మీకు ఏది ఉండదు. అండ్ కొద్దిమందికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళకున్న డౌట్స్ ఏంటంటే, వాళ్ళు అంటారు సార్ బీన్స్ మీరు ఉడకబెట్టి తీసుకోమంటున్నారు, అవి గ్యాసెస్ ప్రొడ్యూస్ చేస్తాయి అది అని చెప్పేసి అంటున్నారు అనమాట. ఒక 30 minutes మీరు ఆ బీన్స్ అన్నింటిని బాయిల్ చేసినప్పుడు మీకు డైజెస్టబిలిటీ చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఆల్ బీన్స్ అవి ప్లాంట్స్ నుంచి మనకు వస్తాయి కాబట్టి ఆల్ దోస్ బీన్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఆల్కలైన్ ఫుడ్స్. సో మీ బాడీకి అవి కూలే చేస్తాయి కాబట్టి ఎటువంటి హీటీ ఉండదు. మనం తిన్నప్పుడు ఒక 1-2 hours మనకు ఆ ప్రాసెస్లో ఉన్నప్పుడు, డైజెషన్ ప్రాసెస్లో ఇట్ ప్రొడ్యూసెస్ ఆల్ దిస్ థింగ్ కాబట్టి అంత మన బాడీలో సిస్టంలో అక్యుములేట్ అవుతూ ఉంటుంది. సిస్టమ్ అంతా, ఐ రిపీట్, బాడీ డైజెస్ట్ చేసుకుంటూ ఉంటుంది కాబట్టి కొంచెం హార్డ్ ఫుడ్ కాబట్టి ఆ హీటీనెస్ అన్నది మీకు అనిపిస్తుంది. బట్ వన్స్ ఇట్ గెట్ డైజెస్టెడ్ అండ్ మెటబలైజ్డ్ 3-4 hours కంప్లీట్ బాడీ అంతా మీకు కూలింగ్గా ఉంటుంది అనమాట. సో ఆల్ దోస్ బీన్స్ ఆర్ ఆల్కలైన్ బీన్స్. సో దీంతో నేను 10 episodes నేను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను అండర్ ఏన్షియంట్ యోగిక్ రొటీన్ ప్రాక్టీసెస్. ఇఫ్ యూ హ్యావ్ గాట్ ఎనీ డౌట్స్ యూ కెన్ గెట్ ఇన్ టు మై సైట్ అండ్ యూ కెన్ గెట్ మై నంబర్ దేర్. అండ్ నేను ఒక 1.5 monthలో హోప్ఫుల్లీ December 1st week నుండి యోగా క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. యోగా గ్రూప్ క్లాసెస్, వర్చువల్ క్లాసెస్, సో దట్ మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటకు వచ్చే విధంగా నేను ప్లాన్ చేస్తున్నాను అనమాట. వీక్లీ 3 days 6 AM to 7 AM నేను ప్లాన్ చేస్తున్నాను. హూ ఎవర్ ఈజ్ ఇంట్రెస్టెడ్, యూ ఆల్ పీపుల్ కెన్ జాయిన్ గ్రూప్ యోగా సెషన్స్ వీక్లీ థ్రైస్. ఒక 3 to 6 months మీరు కనుక యోగా ప్రాక్టీస్ చేస్తే ఆల్ పాజిటివ్ చేంజెస్ మీరు ఫీల్ అవుతారు. మీరు ఫీల్ అయినప్పుడు ఆ పాజిటివ్ చేంజెస్ మీ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పినప్పుడు వాళ్ళు కూడా యోగా ప్రాక్టీస్ చేయడం వల్ల వాళ్ళు హెల్తీగా అవుతారు. ఎట్ ది ఎండ్ నేషన్ కూడా హెల్తీ అవుతుంది. సో దట్ ఇట్స్ మై sincere advice to everybody, give some time, learn ancient yoga practices with the combination of modern science for better understanding. Thank you very much.